మీరు కాంపౌండ్ దాటి వెళ్ళకముందే మళ్ళీ రిపేర్ వచ్చి అటు పైకి పోకుండా ఇటు కిందకి పోకుండా మధ్యలో ఆగిపోతుంది లిఫ్ట్. మీరు ఇచ్చిన స్పేర్ పార్టే కదా సార్ మేము మారుస్తున్నాం. ఇందులో మేము చేసేది ఏమని చెప్పండి. సరే సరే మెల్లగా మాట్లాడు. అసోసియేషన్ చెవిలో పడిందంటే నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. మారిస్తే మీకే కదా సార్ నష్టం. మీరు మార్చనిస్తారా? ఈ ఎక్సా కళ తగ్గించమంటున్నాను. అరే మామా ఇక్కడ చూడరా. అంటే రవి గోపి ఇక్కడే ఉన్నారనమాట. ఈ ఫ్లాటే. జల్దీ తీరా. రే ఎవరన్నా చూస్తున్నారమ్మా చూడు. నువ్వు తీరా. రే కిల్లి, పెట్టి వెళ్ళిపోతారని బాస్ చెప్పారు. వీళ్ళేంట్రా డోర్లు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు? అదేరా నాకు డౌట్గా ఉంది. అరే లైట్ లేరా బాయ్. అరే ఓ లేరుగారా. అబ్బా ఇంత కంపోదేమ్రా. నేను కూడా పోయారా. ఒరే మావా, ఇదేదో తప్పుడు అడ్రస్లో ఉంది కదా. అవురా శేఖర్, నాకు కూడా అదే డౌట్ ఉందిరా. పద నడు పోదాం. రే రారా, మెల్లగా మెల్లగా. రే ఏంట్రా సౌండ్ వస్తుంది కానీ లిఫ్ట్ మాత్రం రావట్లేదు. అవునరా, నడు మెట్టు దిగి పోదాం. నడు. ఒరే పాండు, బైక్ ఇక్కడ వదిలేసి వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైపోయారా బాయ్. పారిపోయి ఉంటారంటావా? పారిపోతే బండి ఎందుకు పెడతారా? వేరేదో జరుగుతుంది అనిపిస్తుంది రా బాయ్. ఒరే ఫోన్ చేసి అన్నకి విషయం అంతా చెప్పేద్దామా? బండి ఇన్నే ఉంది, వాళ్ళు కనబడతలే, చెంపని చెప్పేసాం. రే ఏంట్రా ఇక్కడ ఇంకో F6 ఉందే? అవునరా, ఇప్పుడు ఓపెన్ చేసి చూసాం రా బాయ్. ఓ పని అయిపోతుంది. పెట్టేసి వాళ్ళ దారి వాడు పోకుండా మన ఇంటి డోర్లు తెరిచారు. ఇప్పుడేంట్రా ఈ ఇంటి డోర్లు కూడా తెరుస్తున్నారు? ఏదో తేడా ఉంది కదా. అవునరా రఘు. ఇది కూడా చీకటి ఉందేమ్రా. ఏమరా బాయ్ దెబ్బ పెట్టు. రే ఎవరికిరా ఫోన్ చేస్తున్నావు? రవికిరా. ఫిగర్ మాట్లాడుతున్నా. బయలుదేరదాం పద. గోపిక్ టైజర్ చూద్దాం. ఎవరో చూడకుండా వెళ్ళిపోవాలి, త్వరగా రా. చూడు చూడు. రే ఫోన్ మోగుతుంటే ఎత్తవేమ్రా. ఫోన్ ఎక్కడుందిరా నాకు? అయితే మరి ఇంట్లో అయినా పడుతుందేమ్రా. ఇళ్ళకెళ్ళి పడుతుందిరా. ఎందుకు అలా అరుస్తావు? గోపి ఉన్నాడు, మరి రవి ఎక్కడరా? ద్రోహి కామాక్షి. చెప్పరా, ఇద్దరు దొరికారా? ఇద్దరు చచ్చిపోయారనా? అంతే కదనా, వాళ్ళిద్దరు శవాల్ని దాచిపెట్టారన్నా. ద్రోహి
కామాక్షి నాకు అదే అనిపిస్తుందన్నా. ఎందుకు ఇలా చేసి ఉంటాడు? ఏంటన్నా నువ్వు? నీ దగ్గర ఇంకో 5 కోట్లు కొట్టేయాలనేలా చేశాడనా? ఏంట్రా నువ్వు చెప్పేది? మనకిచ్చిన ఫ్లాట్ అడ్రస్ కు వెళ్ళి 6వ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరనా, చిన్న చీమ కూడా లేదన్నా. అంతే కదన్నా, డబ్బు తీసుకొచ్చిన రవిని గోపిని వాళ్ళ మనిషిని పెట్టి చంపించి శవాల్ని 5వ ఫ్లోర్ లో దాచిపెట్టి అసలు ఏమీ తెలియనట్టుగా డబ్బు చేరలేదని నాటకం ఆడుతున్నాడన్నా. ఇప్పుడు రవి గోపి డబ్బు తీసుకుని పారిపోయినట్టుగా మీకు తెలిసిందనుకోండి, మీరేం చేస్తారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇంకో 5 కోట్లు రెడీ చేసిస్తారు కదా. మనం ఇదివరకే ఇచ్చిన 5 కోట్లతో కలిపి ఈ 5 కోట్లు కూడా చేతిలోకి రాగానే ఊడొదులు పెట్టి పారిపోవాలని ఆ కామాక్షి గారి ప్లాన్ అన్నా. ఏం చేస్తావంటే మనం వచ్చినట్టు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేసి ఎవ్వరు చూడకుండా బయటకు వచ్చేసాయి. రవిని గోపిని హత్య చేసిన వాడి గురించి ఆధారాలు ఏమన్నా దొరికితే ఎత్తుకుని వచ్చేసాయి. వాడికి ఇక మనం నరకం చూపిద్దాం. సరేనా? ఈ రోజు నా జీవితంలో చాలా దారుణం జరిగిన రోజు. నేనంటే విశ్వాసం ఉన్న వాళ్ళని నేనే పోగొట్టుకున్నా. ఫ్రెండ్ అనుకుని నమ్మినోడు వెన్నుపోటు పొడిచాడే. డబ్బు కోసం ఏ పనైనా చేసేస్తున్నారు. సారీ సారీ, ఇదంతా మా జీవితంలో రొటీను. మీరు చెప్పండి, మీకు ఎప్పటికి కావాలి? సార్ నేను ఇవాళ నైటే బయలుదేరాలి. బాగా ఖర్చు అవుద్ది తమ్ముడు. ఎంత ఖర్చైనా పర్లేదు సార్, నేను ఇచ్చేస్తాను. అలాగా, నమ్మొచ్చారు కదా, చేసి పెడతాను. పేపర్ చదువుతా సార్ పోయిన సంవత్సరం దొంగ పాస్పోర్ట్ల మీద ట్రావెల్ చేసిన వాళ్ళని 900 మందిని ఇండియాలో పట్టుకున్నారంట. హైదరాబాద్లో మాత్రం 260 కేసులు. అంతేకాదు, అందులో నా కేసులు ఓన్లీ 2. అవును, నీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి 1.5 లాక్ ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో. రాత్రి 8 గంటలకల్లా పాస్పోర్ట్ రెడీగా ఉంటుంది ఖచ్చితంగా. 1,00,000 ఇప్పుడే ఇచ్చేయాలా సార్? నాలాంటి రౌడీలు చట్టాన్ని ఖాతరు చెయ్యరు, కానీ ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇస్తారు. తమ్ముడు, ఒక ముఖ్యమైన విషయం. ఇన్ కేస్ ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని పట్టుకున్నారు అనుకోండి, మాకు సంబంధించిన ఏ డీటెయిల్స్ మీరు చెప్పకూడదు. అలా చెప్పారంటే మీరిచ్చిన అడ్రస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టరు. మీరిచ్చిన అడ్రస్ తప్పు కనుక అయితే ఆ మోహన్ అయిపోతాడు. అది మెయిన్ లింక్. బీ కేర్ఫుల్. ఇదిగోండి సార్. 51. ఓకే. రేయ్ కాస్త నవ్వరా. రేయ్ మర్యాదగా మాట్లాడరా, కొట్టానంటే మూతి ఏంట్రా? పగులుద్ది. నన్నే తిడతావు నువ్వు అయిపోయావు రేయ్. నా చేతులు అయిపోయావు రేయ్ ఈరోజు. నిన్ను- ఏ, చంపేస్తాను రేయ్. కొట్టండ్రా. కొట్టండి. నన్నే తిడతాడు ఈడు. తమ్ముడు, వెళ్ళి ఫోటో తీసుకో. హలో, ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర కొంచెం మర్యాదగా నడుచుకో. ఎందుకంటే ఇవాళ మూడు అస్సలు బాగాలేదు. పో. లెక్క తప్పింది. రేయ్ నిన్ను తీసుకొచ్చి నిలబెట్టడానికి ఇంకోటి రావాలా? పోరా, పోయి నిలబడే. ఏయ్ తల సరి చేసుకోరా. సరిగ్గా నిలబడు.
కాస్త గడ్డం ఎత్తరా ఏ కళ్ళు ఆర్పకు అయ్యా గొడ్ల గోపుల చూస్తావేట్రా ఏ పొద్దున్నే వచ్చి ప్రాణం ఎందుకు తీస్తావురా నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా ఫోటోలో ఫ్యామిలీ ఫోటోవా చస్తే 11వ రోజు కర్మకాండ కానీ నీకు మాత్రం ఇవాళ రాత్రే కర్మకాండ. దాని కెనల్లో కాస్ట్లీగా ఎత్తుకొచ్చేయడానికి ఏముంటదంటావు? ఆ కెనల్లో కాస్ట్లీ శాన్వి అండి, మిగతావన్నీ కుక్కలేనండి. ఆ కుక్కల్ని ఎత్తుకొచ్చేద్దాం. కుక్కలనా? కుక్కలు ఎందుకండి? కుక్కల్ని ఎత్తుకొచ్చేయండి రా. అన్న ఇదెంతన్నా? 5,300 తమ్ముడు, నువ్వు కాబట్టి 5,000. కొత్త పక్కన తిరిగాడు, భలే తిరిగాడు. తమ్ముడు, నా షాపు చాలా లక్కీ షాపు. పోను నీకే తెలుస్తుందిలే. డోర్ డెలివరీ ఫ్రీయే కదా? ఏడు తమ్ముడు పెట్టి చాలా పెద్దగా ఉంది ఇల్లు షిఫ్టింగ్. కాదు పాత బుక్స్ అవి పెట్టడానికి. లంచ్ గేట్ ఓపెన్.